రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత క్రికెటర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. టీ20 వరల్డ్ కప్ విజయం సాధించిన ఒక రోజు తర్వాత తాను వీడ్కోలు పలుకుతున్నట్లుగా అధికారిక ప్రకటన చేశాడు. ఇక టీ20 ప్రపంచ కప్ గెలుపుతో తన కల నిజమైందని అన్నాడు. ఇక ఇప్పటి వరకు జడేజా 74 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడాడు. 515 పరుగులు చేసి 54 వికెట్లు పడగొట్టాడు. టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన వెంటనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. భారత క్రికెటర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టీ20 ఫార్మాట్ కి రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక టీ20 వరల్డ్ కప్ విజయం సాధించిన ఒక రోజు తర్వాత తాను వీడ్కోలు పలుకుతున్నట్లుగా అధికారిక ప్రకటన చేశారు. ఇక టీ20 ప్రపంచ కప్ గెలుపుతో తన కల నిజమైందని అన్నాడు. ఇక ఇప్పటి వరకు జడేజా 74 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడాడు. 515 పరుగులు చేసి 54 వికెట్లను పడగొట్టాడు. టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన వెంటనే రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ ని ప్రకటించారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి రాంబాబు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు గారు చెప్పండి, దీనికి సంబంధించి ఏ విధంగా చూడొచ్చు? రవీంద్ర జడేజా అలాగే ఇటు చూస్తే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. అభిమానులు ఏ విధంగా చూసే అవకాశం ఉందంటారు దీనికి సంబంధించి? రైట్ మామంతా టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఆనందంలో అభిమానులు ఉంటే ఓ పక్క ఆ విజయంతో పాటు అభిమానులు సంబరాలు చేసుకుంటున్న టైంలో రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ కానీ రిటైర్మెంట్ ప్రకటించడంతో కొంత నిరాశ చెందారు అభిమానులు. ఆ తర్వాత ఒక రోజు గ్యాప్ తర్వాత వెంటనే రవీంద్ర జడేజా కూడా రిటైర్మెంట్ ప్రకటించడంతో అభిమానులు కొంచెం నిరాశ చెందారని చెప్పొచ్చు. ఇప్పటిదాకా రవీంద్ర జడేజా 74 మ్యాచ్లు ఆడి 515 పరుగులు చేసిన టీ20లో 45 వికెట్లు తీసిండు. ఈ ఆల్రౌండర్ గా టీ20లో మంచి రికార్డు సాధించుకున్న జడేజా కూడా జట్టుకు దూరం అవడంతో అభిమానులు కాస్త నిరాశ చెందారని చెప్పొచ్చు. రైట్, అలాగే ఇప్పుడు దీనికి సంబంధించి క్రికెటర్స్ కూడా ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? అంటే ఇంత తొందరగా రిటైర్మెంట్ ప్రకటించారు కాబట్టి అంటే దీన్ని ఏ రకంగా చూసుకోవచ్చు అంటే నిన్న విరాట్ కోహ్లీ చెప్పింది అనమాట, మేము టీ20 తప్పుకుంటే భవిష్యత్తు యువతరానికి ఛాన్స్ ఉంటుంది, వాళ్ళు మళ్ళీ టీ20 ప్రపంచ కప్ వరకు పికప్ అయి వాళ్ళు సత్తా చాటే అవకాశం ఉంటుందని విరాట్ కోహ్లీ చెప్పిండు. ఆ తరుణంలోనే రోహిత్ శర్మ వెంటనే ఇప్పుడు జడేజా కూడా రిటైర్మెంట్ తీసుకున్నట్లు భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.